సో, లాస్ట్ ప్రీవియస్ సెషన్‌లో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, ఒక్కసారి అయితే క్విక్‌గా అయితే రెఫర్ చేద్దాం. సో, లిటిల్ బిట్ కొంచెం గ్యాప్ డౌన్ అయితే అవ్వచ్చని చెప్పి అనుకున్నాం. సో, చూడండి కొంచెం ప్రీవియస్ డే క్లోజింగ్ అయితే ఇక్కడ అయింది. మళ్ళీ ఓపెనింగ్ చూసుకుంటే ఇక్కడ ఓపెన్ అయింది లాస్ట్ 25థ్ రోజైతే. సో, ఇమ్మీడియేట్‌గా కొంచెం డౌన్ సైడ్ ఓపెన్ అయినాయి కానీ, ఇమ్మీడియేట్‌గా అయితే పొజిషన్ అయితే తీసుకోవద్దని చెప్పాం. కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్ సినారియో కొంచెం మార్కెట్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని అయితే తీసుకోమన్నాం. సో, మనకి ఇక్కడైతే కొంచెం అప్ మూవ్ అయితే అయింది. మనకి పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే ఎక్కడా లేదు. సో, ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ అయినా కానీ ఇమ్మీడియేట్‌గా మనకి సిపిఆర్ ఉంది. సో, ఇక్కడైతే మనకి ఎంట్రీ అయితే లేదు. మళ్ళీ కొంచెం డౌన్ అయింది. సో, ఆఫ్టర్ కన్సాలిడేషన్ ఏదైనా బ్రేక్‌ఔట్ అయితే తీసుకోమని చెప్పాం. సో, ఇక్కడ కన్సాలిడేట్ అయింది. చాలాసేపు కన్సాలిడేట్ అయింది. బట్ ఇక్కడ అనేది సిపిఆర్ ఆల్రెడీ బ్రేక్‌ఔట్ అయింది కాబట్టి ఇది కూడా ఇన్‌వాలిడ్. సో, మనకి ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంది. ఈ గ్యాప్ బార్డర్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ గ్యాప్ బార్డర్ ఏదైతే బ్రేక్‌ఔట్ అయితే మనకి ఇంకా ఫర్దర్‌గా అప్ మూవ్ అయితే అవుతుందని చెప్పేసి అయితే డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనకి పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంది చూడండి. సో, ఏదైతే ఇక్కడ బ్రేక్‌ఔట్ అయిందో ఆఫ్టర్ ఇక్కడ చూడండి ఇక్కడ కన్సాలిడేట్ అయింది. ఆఫ్టర్ స్మాల్ కన్సాలిడేషన్ అంటే కొంచెం రేంజ్ బౌండ్ అక్కడక్కడ రేంజ్ బౌండ్‌లో నడిచింది. సో, మళ్ళీ కన్సాలిడేషన్ తర్వాత ఇక్కడ బ్రేక్‌ఔట్ అయింది. బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ లో ఏదైతే ఉందో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ అయితే చూడండి 1:2 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. సో, ఇది ఒకటి పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంది. ఇది ఒకటి మంచి ఎంట్రీ ఉంది. సో, ఆఫ్టర్ దట్ మనకి ఇంకైతే ఎంట్రీస్ అయితే ఏం లేవు. సో, మనం ఏదైతే మాట్లాడుకున్నాం ఓవరాల్‌గా మార్కెట్‌లో కొంచెం పాజిటివ్ ఉంది. అసెండింగ్ సిపిఆర్ కూడా ఉంది. ఏదైతే అసెండింగ్ సిపిఆర్ ఉందో సో, మనకి మార్కెట్‌లో కొంచెం పాజిటివ్‌నెస్ అయితే కనిపిస్తుంది. అంటే మేబీ అంటే పాజిటివ్‌గానే ఉండొచ్చు మార్కెట్ అని చెప్పేసి అయితే మనము ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో డిస్కస్ అయితే చేసుకున్నాం. చూడండి మార్కెట్ అయితే కొంచెం పాజిటివే వెళ్ళింది. సో, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం సేమ్ సినారియో. ఈ గ్యాప్ అనేది ఏదైతే ఉందో ఈ గ్యాప్ బార్డర్ గాని బ్రేక్‌ఔట్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు అయితే వస్తుందని చెప్పేసి అయితే మాట్లాడుకున్నాం. మళ్ళీ కూడా గ్యాప్ బార్డర్ బ్రేక్‌ఔట్ అయితే ఇది చూడండి రీటెస్ట్ చేసినట్టు చేసింది. బట్ మార్కెట్ ఆ టైంకి క్లోజ్ అయిపోయింది. బో బట్ ఎనీవే ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్ ఎంట్రీ లేదు. చూడండి ఓపెనింగ్‌లోనే మనకి ఓపెనింగ్‌లోనే ఎట్లా ఉంది చాలా వాలటైల్ రన్ అయింది మార్కెట్. సో, ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ కాదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వన్ సైడెడ్ మూవ్ అయింది. సో, ఎనీవే ఇక్కడ ఒకటి బ్రేక్‌ఔట్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఈ ఈ డేస్ హై ఏదైతే ఉందో ఇక్కడ ట్రై చేసింది. 2 టైమ్స్ ట్రై చేసింది. ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి ఈ గ్యాప్ బార్డర్‌ని. బట్ థర్డ్ టైమ్ బ్రేక్‌ఔట్ అయింది. ఇది పర్ఫెక్ట్ బ్రేక్‌ఔట్ క్యాండిల్. మనకి ఇక్కడ ఎంట్రీ ఉంది. ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ బిలో క్యాండిల్‌లో ఏదైతే ఉందో అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే టార్గెట్ చూడండి. ఫస్ట్ టార్గెట్ అయితే ఇది. ఫస్ట్ టార్గెట్ ఇది కాబట్టి వెయిట్ చేసి ఉంటే ఇది కూడా బ్రేక్‌ఔట్ అయితే మనకి 1:2 రిస్క్ రివార్డ్, 1:3 రిస్క్ రివార్డ్ కూడా దొరికింది. సో, సేఫ్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ బుక్ చేసుకోండొచ్చు. రిస్కీ ట్రేడర్స్ వెయిట్ చేసి ఉంటే పాజిటివ్ బుల్లిష్‌లో ఉంది కాబట్టి మార్కెట్ వెయిట్ చేసి ఉంటే మనకి ఇక్కడ వరకు టార్గెట్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ వరకు బుక్ చేసుకోవాలంటే సో, మనకి ఇంత మటుకు వెళ్తుందని చెప్పేసి ఎక్కడి వరకు ఎప్పుడు కూడా ఎస్టిమేట్ చేసుకోలేము. ఎందుకంటే మార్కెట్ ఎక్కడి వరకు మూవ్ అవుతుందో మనం చెప్పలేం కాబట్టి. సో, బెటర్ 1:2 రిస్క్ రివార్డ్ దొరికిందనుకోండి మన పొజిషన్ క్లోజ్ చేసుకోవడం బెటర్. బట్ వెయిట్ చేసేటోళ్ళు మార్కెట్ బాగా ట్రెండింగ్‌లో ఉందనుకున్నప్పుడు 1:3 సో, అలాగా వెయిట్ చేయొచ్చు. బట్ అలా కాకుండా ఎక్కువ లేదు అని చెప్పి వెయిట్ చేస్తే మాత్రం కొంచెం రిస్క్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇలాగ. సో, అది లాస్ట్ సెషన్ 25థ్ రోజైతే. సో, ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒకసారి క్విక్‌గా రెఫర్ చేసేద్దాం. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో, ఈరోజైతే ఇప్పటివరకు గిఫ్ట్ నిఫ్టీ అరౌండ్ ఒక 10 పాయింట్స్ అయితే మైనస్ చూపిస్తుంది. 10, 11 పాయింట్స్. సో, దట్ మీన్స్ ఇప్పటికైతే ఫ్లాట్ ఓపెన్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. ఫ్లాట్ టు లిటిల్ బిట్ నెగెటివ్. సో, ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఆర్డర్స్ అన్నీ డిలీట్ చేసేద్దాం. ఎందుకు ఇంకా ఇది అవన్నీ ఇన్వాలిడ్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయినాయి కాబట్టి. సో, నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఏదైతే ప్రీవియస్ డే లో ఉందో ఈ ప్రీవియస్ డే ఇంపార్టెంట్ అండ్ వచ్చేసి ప్రీవియస్ డే లో అండ్ ప్రీవియస్ డే హై అది ఇంపార్టెంట్.
సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఈ గ్యాప్ బార్డర్స్ అనేవి డిలీట్ చేసేద్దాం. ప్రీవియస్ డే లో అండ్ ప్రీవియస్ డే హై ఈజ్ ఇంపార్టెంట్. మనకి ప్రీవియస్ డే లో అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ. ఎందుకంటే మార్కెట్ ఎంత అప్ మూవ్ అయిందో, చాలా అప్ మూవ్ అయింది. ఇది ప్రీవియస్ డే ఒక్కటే కాదు, డిమాండ్ జోన్ కూడా. సో అందుకు మనకి ఇంపార్టెంట్. సో మనకి ఈరోజు మార్కెట్ చూసినట్లయితే ఫ్లాట్ ఓపెన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది చూడండి. అంటే ఫ్లాట్ మీన్స్ దట్ మీన్స్ ఇది సిపిఆర్ మనకి చూడండి. ఇది టుడే సిపిఆర్, కరెంట్ డే సిపిఆర్, ఇది సిపిఆర్. సో మనకి ఈ రేంజ్ యాజ్ పర్ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం అయితే ఇక్కడ ఆర్ఎల్స్ ఈ రేంజ్ దగ్గరే ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో అట్లా చూసినట్లయితే మనకి ఈరోజు చూడండి వైట్ సిపిఆర్ ఉంది, ఈరోజు వైట్ సిపిఆర్ ఉంది. సో మనకి ఈరోజు మార్కెట్ సమ్ ఇలా సైడ్ వేస్ టు కొంచెం రివర్సల్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. బికాజ్ ఆఫ్ నిన్న చూడండి మార్కెట్లో ఎంత మూమెంట్ వచ్చిందో చూడండి, చాలా మూమెంట్ వచ్చింది. అంటే వాలటైల్ నడిచినా కొంచెం వన్ సైడెడ్ మూవ్ లాగా అయింది. సో ట్రెండింగ్ డే కాదు, జస్ట్ లైక్ ట్రెండింగ్ డే లాగా అయితే మూవ్ అయింది. సో మనకి ఇంత మూవ్ అయిన తర్వాత మార్కెట్లో ఇమీడియట్గా నెక్స్ట్ డే కూడా అంత మూవ్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేము, అంటే తక్కువ అని చెప్పుకోవచ్చు. సో యాజ్ పర్ అవర్ సైడ్ వేస్ టు సమ్ లిటిల్ బిట్ రివర్సల్ డే అవడానికైతే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే ఇది ప్రీవియస్ డే హై అయితే అయింది. ఇది చూడండి ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది, ఇది సమ్ ఇంపార్టెంట్. సో ఇది ఆల్ టైమ్ హై. సో నిన్న ఎంత పెద్ద బిగ్ మూవ్ అయిందో చూడండి. సో ఓవరాల్ అయితే మార్కెట్లో కొంచెం పాజిటివ్ బయర్స్ అయితే బయర్స్ అయితే ఆక్యుపై చేశారు. సో ఇది మనం ఏదైతే మాట్లాడుకున్నామో లాంగ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఇది రీటెస్ట్ చేసింది. జస్ట్ లైక్ రిట్రేస్మెంట్ అయినా రీటెస్ట్ అయినా ఒకటే. సో జస్ట్ ఒక ఈ లెవెల్ని అయితే మార్కెట్లో ఎప్పుడు ఇలా మూవ్ అయితే ఉండదు, ఇలా మూవ్ ఉండదు. సో ఎలా ఉంటుందంటే ఇలా మూవ్ జస్ట్ వేవ్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఏమంటాం, దీన్ని రీటెస్ట్ చేసింది రిట్రేస్మెంట్, జస్ట్ లైక్ రిట్రేస్మెంట్ అన్న కూడా. సో అంటే మీన్స్ మార్కెట్ ఇలా వాలటైల్గా ఇలా వేవ్స్ ఫామ్ అవుతూ వెళ్తుంటుంది. సో దీన్ని రీటెస్ట్ చేసి ఆ రిట్రేస్మెంట్ అయ్యి వెళ్తూ ఉంటుంది. సో ఇలాగ ఫామ్ అవుతుంది అని చెప్పేసి అయితే డిస్కస్ చేసుకున్నాం. కొంచెం రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ అప్ మూవ్ అయితే అయింది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే మార్కెట్లో కొంచెం బయర్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. సో దగ్గర మళ్ళీ ఆల్ టైమ్ హై టచ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది కొంచెం డైలీ టైం ఫ్రేమ్లో సో డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే. సో మనకి మార్కెట్ అయితే కొంచెం ఈరోజు సైడ్ వైజ్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. బెటర్ సేఫ్ ట్రేడర్స్ అవాయిడ్ అయితే చేసేయండి. సేమ్ సినారియో బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి ఎంత పెద్ద వైడ్ సిపిఆర్ ఉందో, ఇది వైడ్ సిపిఆర్. సో బ్రేక్అవుట్ అవడానికి ఈరోజు సేమ్ సైడ్ వేస్ టు సమ్ లిటిల్ బిట్ రివర్సల్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. బెటర్ టు అవాయిడ్ గైస్. ఈరోజు అయితే సేఫ్ ట్రేడర్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మార్కెట్ని చూస్తుండండి, మార్కెట్ని అబ్జర్వ్ చేయండి, బట్ ఎలా ఉంటుందో ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోండి, క్యాండిల్ స్టిక్స్ని అర్థం చేసుకోండి, ఎలా ఫామ్ అవుతుందో అర్థం చేసుకోండి. బట్ అవాయిడ్ అయితే చేసేయండి అని నా సజెషన్ ఈరోజు. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఈరోజు అంత సైడ్ వైజ్గానే ఉండకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో బెటర్ టు అవాయిడ్. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ సెషన్ ఓకే, లైక్ అయితే చేయండి గైస్, వీడియోని లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి.